దరిద్రం పోవాలంటే ఇక్కడ చెడు అనేటువంటిది, నెగటివ్ అనేది తొలగిపోవాలి. అది గృహానికి కావచ్చు, వ్యక్తిగతంగా మనుషులకు కావచ్చు, ఎవరికైనా నెగటివ్ అనేది ఉంటే ఆ నెగటివ్ పోవాలంటే చిన్న ప్రక్రియ ఆచరించండి. రక్షణశిల దాని పేరు. ఆ తర్వాత మరొకటి విజయ మార్గం మాల. ఈ మధ్య ఎక్కువగా నేను తెలియజేస్తున్న విజయ మార్గం మాల అని చెప్పేసి, అది సెపరేట్, ఆ ఒక్కటి సపరేట్గానే ఇవ్వటం జరుగుతుంది. విజయ మార్గం మాల. ఆ విజయ మార్గం మాల అనేది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అది ఉద్యోగ విషయమా, లేదంటే వివాహమా, లేదంటే వ్యాపారస్తులక, చదువులో రాణించటానిక, ఏది అనేది ముందుగా చెబితే మాత్రం ఆ విజయ మార్గం మాల అనేది అందచేయటం జరుగుతుంది. అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాం. అవి రెండూ వస్తాయి, జతగా వస్తాయి. ఒకటి నెగిటివ్ని లోపలికి రానియకుండా అరికడుతుంది. అదృష్ట ఐశ్వర్య కవచాలు మరొక దైవిక వస్తువు. అది పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి ఒకటి, నెగటివ్ని అరికట్టడానికి ఒక వస్తువు. ఈ రెండు జతగా వస్తాయి. ఎప్పుడు కూడా ఈ రెండు కలిపి మనకి జతగా వస్తాయి. అది సింహద్వారానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయొచ్చు. చక్కగా 2 సైడ్స్ కూడా హ్యాంగింగ్ చేయటం చాలా చాలా మంచిది. అలాగే మరొక దైవిక సంపద అనేది వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి వస్తుంది. వారాహి ఒక యంత్రానికి 4 సైడ్స్ కూడా మరి మణులు అనేటువంటి పొదగబడి ఉంటాయి. అవి ఎంతో పూజా ప్రాసెస్ చేసినటువంటిది, గ్రహాలకు సంబంధించినటువంటివి. గ్రహాలు అనుకూలంగా ఉండేందుకు, వ్యాపారంలో అధిక లాభాలు వచ్చేందుకు, ఆరోగ్యం చక్కగా ఉండేందుకు, అలాగే లోపల నెగటివ్ ఏది కూడా రాకుండా ఉండేందుకు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా సవ్యంగా సజావుగా సాగేందుకు, అన్నిటికీ కూడా వరాహి యంత్రం కిట్ అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. అది కూడా మీరు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. రాలేకపోతే పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా తెప్పించుకోవచ్చు.